మంచిగా వేసింది సంతోషం. రాసుకున్నాం మాట్లాడే మధ్యాహ్నం 2 గంటలకు అయినది ఉంది. ఏం లక్ష్మి ఏ లక్ష్మి ఎక్కడ జ్యోతి లక్ష్మి మీరు లేదా లేరు కదా ఇక లక్ష్మి నేనే ఉన్నాను. ఇది ఒకటేనా వేరే వేరేనా ఒకటి ఆడవాళ్ళు లక్ష్మి ఏ లక్ష్మి నేను చెప్తాను. నేను ఫోన్ చేస్తాను. కష్టపడి నష్టం లేదు. సాయి 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 తిప్పండి. మెల్ల ముళ్ళ పడేసాం. తీసినాం వాళ్ళు రైట్. బాగా కష్టపడ్డా ఆగాకుండా ఇంకా ఓకే అని చెప్పు కృష్ణ మంచిగా వచ్చినాము ముగ్గురు సెలక్షన్ లకు పాతిండాలు ఉన్నాం. పాతిండాలకు రైతు లేకపోతే దేశానికి లేదు. ఏమే అశ్వినా అక్కడ రైట్ అడిగి రండి అమ్మ మన ట్యాంక్ నంబర్ చెప్పు. కూర్చొని చెప్పు కూర్చొని చెప్పు. 9949208576. మీరా శ్రీధర్ ఇప్పుడే పండుగ
సరిగా అమ్ముతలేము అదే జనమందిర అది ఎవరు చేస్తారు నీదేనా పేరు 80 అన్ని కవర్ అయితే ఆడికి ఎవరు ముందు దగ్గర పాల్గొచ్చాడు ఇక బలమన్న వీడు వస్తాం నిజంగా నువ్వు వాడుకో అట్లా కొంచెం వీడు వస్తే బలమని ఫస్ట్ వాడు వాడుకో హాస్టల్ మీరు 96 521 93 46 ముగ్గేలేవా సరే సరే నీకు ఇస్తా 9908 23 జోకేలా లాగ్ ఏం రాసు లక్ష్మి ఏం లక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి రైట్ ఫోన్ తీ 089629 ఓకే రైట్ పోలీస్ స్టేషన్ ముందట ఓకే పైన రన్లు ఉన్నాయి అన్ని ఫెసిలిటీ మేము తీసుకుందాం నర్సన్న ముచ్చట్లు అంటే చేస్తే మొత్తం వస్తుంది హరిదాస్ వచ్చిండు రైతు దంగు రైతులు వచ్చాయి సాయిరామ్ అమ్మ రావా వినోద కుషర్ కుషర్ పట్టుకోండి అంతే ముగ్గు వచ్చిన వాళ్ళు కూర్చోండి అట్లా పట్టుకోండి రండి మీరు కూడా సార్ ఓకే ఇక్కడ ఎవరు రమ్మా
లేరా అమ్మా వస్తారు ఫోటో తీయరా అది మరి చక్కగా వారి యొక్క ముంగిట్లో వాకిట్లో వేసినటువంటి ఎప్పుడెప్పుడా ఎవరెవరికా అనేటువంటి ఆతృత ఉన్నారు కాబట్టి వారి అందరినీ కూడా మరి ప్రశంసించడానికి వారిని ఇచ్చేయడానికి కార్యక్రమం ఇక్కడ పూనుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో తదుపరి ఓకే మరి కార్యక్రమం యొక్క తొలి పలుకులు అందించవలసిందిగా సభాధ్యక్షులు నేటి కార్యక్రమం సత్యసాయి కాలనీ 14వ వార్డు మహిళలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు చాపల వెంకటేశం గారికి మరియు కౌన్సిలర్ నాగరత్నం గౌడ్ గారికి మరియు సాయి కుమార్ పింటు గారికి ఇమ్రాన్ గారికి రొయ్యల సత్యం గారికి విజయ్ కుమార్ చిన్న గారికి దుర్గేష్ గారికి మరంటే రాజు అన్న గారికి సుజిత్ గారికి సంతోష్ గారికి శేఖర్ గారికి కరుణాకర్ గారికి మరియు ఈనాటి మా కార్యక్రమాన్ని ముందుండి నడిపించి మా అక్కలు రమక్క గారికి నరసింహన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరియు మా ఇంకా అక్కలు చాలామంది వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందులో బాబానగర్ కొత్త కాలనీ పాత కాలనీ మహిళా మనులందరికీ కూడా ఎంత లేట్ అయినా ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చి విచ్చేసి పొద్దున్నే లేచి 1-2 గంటలకు లేచి చాలా కష్టపడ్డారని మాకు కూడా అర్థమవుతుంది. పొద్దు నుంచి ఏం తినలేరు అనుకుంటున్నా మేము కూడా. మా మోకాలు కూడా వాడిపోయినాయి, మీ మోకాలు కూడా వాడిపోయినాయి. కాబట్టి చాలా కష్టపడి ముగ్గులు వేసినందుకు మీకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ ప్రేమ ఆదరణ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మా అక్కగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. రమక్క గారికి చాలా చాలా ధన్యవాదాలు అక్కగారు. అలాంటి ఇంకా మా వీరేశం సార్ గారికి చాలా జడ్జిమెంట్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని ముందు నడిపించారు. ఒకసారి గట్టిగా చప్పట్లు వారికి. మరి మా ఈ కార్యక్రమానికి మా అన్న పెద్ద నా యొక్క మార్గనిర్దేశకుడు మా పటేలే సుభాష్ అన్న గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మరంటే మరి ఈ కార్యక్రమాన్ని నా మిత్రుడు హరికృష్ణ గారికి కూడా చాలా కోఆపరేట్ చేసాడు, ఆయన కూడా జర గట్టిగా చప్పట్లు. ఇంకా మా మామ వెంకట్ మామ, ఆయనకు కూడా చిన్న చప్పట్లు. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ వచ్చేసినటువంటి సత్సాయి కాలనీ పెద్ద మనిషి దశరథ అన్న ఎంఆర్ఓ, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలా మన భూషణమన్న కూడా భూషణమన్న అమ్మాలంటే మన కొండ శ్రీరామ్ సార్ గారికి మన విష్ణుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళామని చెప్పదలుచుకుంటే చాలా రోజుల నుంచి కూడా కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. ఎలక్షన్ది కాదు సంబంధం, 2 years నుంచి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు, చేయడానికి సమయం దొరకలేదు. అంటే ఎవరిది కూడా సహకారం లభించలేదు. అప్పుడు సహకారం ఇప్పుడు మనకు ఉంది కాబట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ కూడా చాలా కోఆపరేట్ చేసినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత లేట్ అయినా మీరందరూ వేచి చూసి మరీ ఈ కార్యక్రమాని కోసం సమయం ఇచ్చినందుకు, మరి ఈ కార్యక్రమం ఇంత లేట్ అయినందుకు మమ్మల్ని కూడా క్షమించాలి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినాం. కాకపోతే చాలామంది గెస్టులు వచ్చిర్రు, వెళ్ళిపోయారు. మనమంతా అక్కడ ముగ్గులు చూడడానికే సరిపోయినాం కాబట్టి వాళ్ళు తప్పేం లేదు, మన తప్పే అనుకోవాలి. ఎందుకంటే మీరు ముగ్గులు వేసారు కాబట్టి మేము చూడడానికి అక్కడ వచ్చినాం. గెస్టులు అందరూ వచ్చి సమయం వేయలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళే మన గెస్టులు, వాళ్ళతోనే మనం ప్రజెంటేషన్ చేసుకుందాం. ఈనాటి కార్యక్రమానికి ఇంత సమయం ఇచ్చి వచ్చినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్. రాలేకపోయారు, వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి లక్ష్యం మంచిదైతే ఒక్క అడుగు ముందుకేస్తే 100 అడుగులు మనము చకచకా వేసేయచ్చు. మరి మీరు యొక్క మంచి ఆశయంతో ఉన్నారు కాబట్టి, యువ నాయకులు, మరి చక్కటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీ అందరికీ మీకు కోఆపరేట్ చేయడానికి ఇంతమంది వచ్చారు. సో వారి అందరికీ కూడా అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ
కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సీనియర్ నాయకులు శ్రీ చాపల వెంకటేశం గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు జోగిపేట పట్టణంలోని 14వ వార్డు సత్యసాయి కాలనీ మరియు బాబానగర్, న్యూ బాబానగర్, ఈ 3 కాలనీల నుండి ఈరోజు పల్లె నాగజ్యోతి వెంకట రమణల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు రత్నం గౌడ్ గారికి మరియు సాయి కుమార్ గారికి, ఇమ్రాన్ గారికి, మరియు దుర్గేష్ గారికి, విజయ్ కుమార్ గారికి, సత్యం గారికి, కరుణాకర్ గారికి, సంతోష్ గారికి, రాజు గారికి, శేఖర్ గారికి, మరియు ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అర్చకత్వం వహించినటువంటి మా సుజిత్ గారికి, మరియు వీరేష్ మల్ల గారికి, మరియు వ్యాఖ్యాత సుభాష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంతో ఓపికతోటి వాళ్ళ నేర్పుతోటి ముగ్గులను వేసినటువంటి ప్రతి ఒక్క మహిళా మనులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సాంప్రదాయబద్ధంగా ఎంతో నేర్పడితనంతో ఎంతో ఓపికతోటి ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళా మనులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు మన సుభాష్ గారు చెప్పినట్టు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్ధంగా మన సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం అనేది ఒక గొప్ప విషయం. దీనిని ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు మన వెంకటరమణ గారు చేద్దామని అనుకున్నారు. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరకపోయింది. ఆయన ఈసారి పట్టుబట్టి మా అందరినీ ఒప్పించి కార్యక్రమానికి పిలిచి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇందులో సహకరించినటువంటి మన రమత గారు మరియు ఆమె మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే మన నాయకుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు కూడా ఇక్కడికి రావాల్సి ఉండే, ఆయన మనకు 10 గంటలకు సమయం ఇచ్చిండు. కానీ సమయభావం కారణం వల్ల ఆయనకు మా నాయకులైనటువంటి కేటీఆర్ గారితో సమావేశం ఉందని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే మా అందరికీ ఆయన ఎన్నుకొని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉసిగొల్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అయ్యే విధంగా ఆయన కృషి చేసినందుకు క్రాంతి కిరణ్ గారికి కూడా ఈ సభాముఖం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను రమణ గారు కానీ ఇతర వ్యక్తులు కానీ మన సాయి కుమార్ గారు కానీ ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి సన్నిహితంగా కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయి కాలంలో అంబరాన్ని అంటాయని చెప్పడానికి మరి ఇదంతా నిదర్శనం. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమంలో తదుపరి రత్నం గౌడ్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతాము. 14వ వార్డు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన చెల్లెమ్మ నాగలక్ష్మి రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కలరితమైంది కాబట్టి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి స్టేజ్ ముంగడ కూర్చున్న వాళ్లకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు. ఇంత మంచి కార్యక్రమం రమణ చేయడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మన సంస్కృతి అనేది రాను మొత్తం పడిపోతుంది. ఎవరిది వాళ్ళే ఏదో చేస్తున్నామా అనే కాడి. ఇంతకుముందు పండుగ అంటే ఒక 4 రోజుల ముందు నుంచి ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు అవి లేదు. పండుగ రోజు చేసుకున్నామా, ఏదో 1 వేసినామా 2 వేసినామా అనేది అయిపోతుంది. ఎందుకంటే జనరేషన్ అట్లా వస్తుంది. దాన్ని మర్చిపోకుండా రమణ గారు మరోసారి గుర్తు చేస్తూ ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలానే ఒకటి ఏంటి అంటే రమణ నువ్వు చేయాల్సింది ఏముండే అంటే ఒక ప్లేస్ చూసుకొని ప్లేస్ దగ్గర ఒక డబ్బాలు గీసి అందులోనే ప్రోగ్రామ్ పెడితే బాగుంటుంది. వచ్చిన వాళ్ళు కూడా ఆనే జడ్జిమెంట్ ఇస్తుంది. అప్పట్లపల్లని ఇంత పెద్ద కార్యక్రమం ఇంత కాలాతీతం కాకుండా వాస్తవానికి ముగ్గుల పోటీలు అంటే అట్లనే పెట్టాలి. ఒక దగ్గరనే పెట్టాలి. ఒక పెద్ద ప్లేస్ తీసుకొని ప్లేస్ ఉంది, ప్లేస్ మొత్తం తీసుకొని స్టేజ్ పట్టుకేసుకున్నా మనకు నడిచిపోతుండే. ఎందుకంటే వచ్చిన నాయకులు చాలామంది కూడా డిసప్పాయింట్ అయిపోయారు. వచ్చి ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ ముందు ఉంటారు, వాళ్ళకి పనులు ఉంటాయి. సరే ఫస్ట్ టైం చేసినాం కాబట్టి చాలా గొప్పగా చేసినాం. మరోసారి ఇట్లా కాకుండా చూసుకొని మంచిగా చేయాలని
ప్రతి సంవత్సరం చేయాలని, రాజకీయాలకు అతీతంగా చేయాలని రమణం చెల్లెమ్మ నాగలక్ష్మిని కోరుకుంటూ ఈరోజు ముగ్గులు వేసిన ప్రతి మహిళకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి మహిళకు, అన్నదమ్ములకు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే విజేతలకు కూడా ఈరోజు ఇంకా డిక్లేర్ చేయలేరు కానీ విజేతలకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చౌరి గారి సాయి కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 14th వార్డులో ముగ్గుల పోటీకి విచ్చేసిన పెద్దలు, స్టేజ్ పైన ఉన్న అందరు పెద్దలు, ఇక్కడ పక్కన కూర్చున్న అక్క వాళ్ళు, చెల్లెవాళ్ళు, నా తోటి మిత్రులు, 14th వార్డ్ అక్క చెల్లెలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఈరోజు మన ప్రోగ్రామ్కి మన గల్లీలో అందరూ స్పోర్టివ్గా పోటీతత్వంతో అందరూ ముగ్గులు రాత్రి నుంచే 1 గంటల నుంచి చేసిరని చెప్పినారు అన్నవాళ్ళు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు పోటీకి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తక్కువ సమయం తీసుకోండి ప్లీజ్. వేదికపై ఉన్న పెద్దలందరికీ మా యొక్క నమస్కారంతో 14వ వార్డులో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు నాగర్జ్యోతి వెంకటరమణకి అభినందనలు తెలుపుతూ, ఈ పోటీలో పాల్గొన్న వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నా యొక్క నమస్కారం. పొద్దున ఒకసారి చెప్తాడు, నైట్లో ఒకసారి చెప్తున్నాడు. నేను ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నా, మీరు అందరు సహకరించాలని. నాకు తెలిసి జోగిపేటలోనే ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. అందరికీ శుభాకాంక్షలు. అడ్వాన్స్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ రమణ చేయాలని ఆయనతో ఇంకా మేము ఉంటాము. అందరం మా పార్టీ మొత్తం సపోర్ట్ చేస్తాము 100% ఇటువంటి ప్రోగ్రాంలకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. శుక్రియా భయ్యా. పైన ఉన్న వాళ్ళకి అలాగే కింద మన అక్కలు అందరికీ కూడా నా యొక్క ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నా మిత్రుడు అంటే బాల్యమిత్రుడు, చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుకున్నాం, ఒకటే బెంచ్, ఇక అన్నీ అనుకోండి. ఏదున్నా కానీ వాడు పిలవగానే ఇది వాస్తవానికి మన భయ్య అన్నట్టు ఒక నెల నుంచి మన రమణ చాలా ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, దీన్ని ఎలాగైనా నేను ఇన్స్టాల్ చేయాలి. 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, లాస్ట్ ఇయర్ అనుకున్నా కానీ కాలేదు. ఈ సంవత్సరం అయినా ఎలాగైనా నేను ఒక్కైనా ఎట్లయినా చేస్తా అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నాను. అదే చేయరాని అయినా అవుతుంది, తప్పకుండా అవుతుంది. మీ ఒక్కసారి కాలనీలో కూడా నువ్వు చెప్పినావంటే ఆటోమేటిక్గా నీకు వస్తుంది, వాళ్ళ సహకారం వస్తుంది. తప్పకుండా చెయ్యు, నీకు మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అన్న చెప్పినట్టు, మన కౌన్సిలర్ అన్న చెప్పినట్టు, సంక్రాంతి అంటే 3, 4, 5 రోజుల నుంచి పండగ చేసుకునేవాళ్ళు. ఏ పండగైనా, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, ఇలాంటి పండగలన్నీ కూడా మన పిల్లలు మర్చిపోతున్నారు. పండగ అంటే ఏం చేస్తారమ్మా అని అంటున్నారు. ముగ్గులు వేయాలి, ముగ్గులు ఇంకా కొన్ని రోజులు అయిపోతే స్టిక్కర్లు వేసేసి ఆ స్టిక్కర్ల మీదే ఇక ఇదే ముగ్గు అని చెప్పేసి అన్నట్టుగా ఉన్నది. అట్లా అయిపోతుంది. మరి ఈ కాలంలో పిల్లలకు ముగ్గులు కూడా సరిగా రావట్లేదు. మరి అంతా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, అరే మేము సంక్రాంతికి ఇట్లా చేసుకున్నాము, మా అమ్మ వాళ్ళు కలర్లు వేసారు, మంచి ప్రైజ్ తెచ్చుకున్నారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సంక్రాంతి కాదు, ప్రతి పండుగను కూడా సాంప్రదాయ ప్రకారంగా చేసుకోవాలి. ఎందుకంటే సాంప్రదాయాలు మర్చిపోతూ మనము భారతదేశంలో ఉన్నాం కనుక ఈ యొక్క ఎన్నో పండుగలతో మన సాంప్రదాయం ఉంటుంది కనుక సాంప్రదాయ దుస్తులతో మనం ఈ యొక్క సంక్రాంతిని జరుపుకోవడం చాలా విశేషం. ఇక ముందు ఇంకా చేయాలి. ఈ యొక్క యువ నాయకులు అంతా కలిసి చేస్తే చాలా విశేషంగా ఉంటుందని మనసారా మీ యొక్క ప్రజలందరికీ 14వ వార్డు అందరికీ కూడా కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈ 14వ వార్డు మన మెంబర్లందరికీ, ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు అందరి పేరు చెప్పుకుంటూ పోతే నాకు ఇచ్చినప్పుడే 1 నిమిషం సమయం ఇచ్చాడు కాబట్టి నేను అందరి గురించి చెప్పను. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి కారణం ఒకటి, ముగ్గుల పోటీలో పాల్గొనడమే ముఖ్యం. గెలుపోవడం తర్వాత విషయం. ఫస్ట్ మనం పాల్గొన్నామా లేదా, అంతే కదా. ఫస్ట్ పాల్గొన్న వాళ్ళకు అందరూ గెలిచినట్టే, పాల్గొన్న వాళ్ళు అందరూ ఓడిపోయినట్టే. కాబట్టి దీనికి ఇంతటి మంచి కార్యక్రమం చేసినందుకు ఏంటంటే, ఇంకొకటి మన చిన్న పిల్లలు చాలా మంచి నృత్య ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ఈ నృత్య ప్రదర్శన ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళకు నా యొక్క నిండు వందనాలు తెలుపుతున్నా నేను. ఎందుకు అంటే నక్షత్ర డ్యాన్స్ అకాడమీ, స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ వాళ్ళకైతే ఖచ్చితంగా గట్టిగా ఇంకోసారి చెప్పండి కూడా. ఇంకొకటి ఏంటంటే మారుతున్న కాలంలో ప్రజెంట్ ఏంటంటే మనం ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాం, మనకు ఇంటి ముందట ముగ్గేసుకోవడానికి కూడా మనకు బద్ధకం. ఎందుకంటే పేరుతో వేసుకుంటాం, మనం రోజు వేయాలి, మనకు టైమే లేదు. కానీ ఈ సంస్కృతిని కాపాడడానికి మన పల్లె వెంకటరమణన్న నడుము కట్టిండు. దీనికి మనం ఖచ్చితంగా ఉన్నోళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ 14వ వార్డు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరే ముందట ఉండండి, మీరు ప్రోత్సహించండి. ఇట్లానే ప్రోత్సహిస్తే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటారు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కలిసికట్టుగా ఉన్నారు అని చెప్పేసి సంకేతం వెళ్ళిపోతుంది కదా. ఈ వార్డు ప్రజలందరి నుంచి బాగా చేసారు, చాలా బాగా చేసారు, తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటివి కూడా ఎలా ఉన్నా సరే మన సాంస్కృతికబద్ధంగా ఖచ్చితంగా ఈ పొద్దున 1 గంటల నుంచి రాత్రి 1 గంటల నుంచి నేను ప్రయాసపడ్డా. ముగ్గేయడానికి నేను ప్రోత్సాహం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు కాబట్టి అందరూ గెలిచిరు. ఇక్కడ ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచిరు అనేది కాదు, కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు గెలిచిరు. ఈ యొక్క కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేసిండు అన్న, కాబట్టి నేనే సంతోషపడుతున్నా. అందరికంటే ముందు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు, అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ కర్ణాటకతో సత్కరించవలసిందిగా ఓకే ఫాస్ట్ వెంకటరమణ గారిని నాగజోతిని కోరుతున్నాం. తదుపరి రత్నం గౌడ్ గారు, అలాగే యువ నాయకులు సాయి కుమార్ గారు, మిత్రులు ఇమ్రాన్ ఖాన్ గారు షాలువా మొమెంట్తో సత్కరిస్తా ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, వైఎల్ సత్యం గారు, విజయ్ కుమార్ గారు, వీరేశం గారు, దుర్గేష్ గారు, సంతోష్ యాదవ్ గారు, సంతోష్ యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, మరి మీ యొక్క సహాయ సహకారాలు రమణ గారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మున్ముందు మీ యొక్క అనుభవాలు కూడా వారికి సహాయం అవుతాయి, తోడ్పడతాయి. సంతోష్ యాదవ్ గారికి ధన్యవాదాలు. అలాగే రాజు గారు, అక్సాన్పల్లి, కరుణాకర్ గారు, దుర్గేష్ గారు, సుజిత్ గారు, శేఖర్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, బంధుమిత్రులు, మరి సోదరులు, యువ నాయకులు అందరికీ కూడా వారు మరి చక్కటి ఒక సంస్కృతిని కొనసాగిస్తూ షాల్వా మొమెంట్తో సత్కరిస్తూ ఉన్నారు. మరి మీ యొక్క అనుభవాలను కూడా వాళ్ళతో పంచుకొని వారి యొక్క ఆశయాలను నిండేలా కోరుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. కరుణాకర్ గారు, సుజిత్ గారు, మరి తదుపరి కార్యక్రమాన్ని 14వ వార్డ్ సత్యసాయి కాలనీ లోపల బాబానగర్ ఓల్డ్, బాబానగర్ న్యూ 2 కాలనీలు, అలాగే సత్యసాయి కాలనీ 3 కాలనీ లోపల, బాబానగర్ కాలనీ లోపల 6 ప్రైజులు, న్యూ కాలనీకి 6 ప్రైజులు, అలాగే సత్యసాయి కాలనీ లోపల 6 ప్రైజులు. మరి ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి చిట్యాల మరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి చిట్యాల వీరేశం గారు, అలాగే ఒక్కసారి ఇటు వచ్చేయండి అమ్మా, అలాగే విజయలక్ష్మి గారు, చౌరి గారి విజయలక్ష్మి గారు, రమక్క గారు, పడాలే సరిత గారు, విజయలక్ష్మి యొక్క రమక్క గారిని, సరిత, హారిక గారు రండి ఫాస్ట్గా. కాలనీ మొత్తం కూడా తిరిగి కాలనీ మొత్తం తిరిగి వాళ్ళందరినీ వేసింది. కాలనీ మొత్తం తిరిగి కూడా వారు
డిసైడ్ చేయడం జరిగింది. ఇల్లు కూడా చిన్నగా అయిపోయినాయి. ఒకప్పుడేమో పెద్దగా ఉంటుండే, అప్పుడేమో పెళ్ళ తల్లి అది చేసి పొద్దున లేసి చక్కటి హరివిల్లులతో రంగులతో ఇంద్రధనుస్సుగా మీ యొక్క ముంగిట్లను మరి ముందస్తు సంక్రాంతి సంబురాలను నిర్వహించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా వివరించినటువంటి మహిళా మనులకు కాలనీవాసులు అయినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే చిట్యాల వసంత మేడం గారు కూడా కార్యక్రమంలో భాగస్వామ్యంగా కోరుతా ఉన్నాం. రండి. హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగ యొక్క ఉత్సాహంలో పాల్గొన్నటువంటి బాబానగర్ ఓల్డ్, బాబానగర్ న్యూ కాలనీ, సత్యసాయి కాలనీ, ఈ 3 కాలనీలో ఉన్నటువంటి అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలము రాకెప్పుడు గడపబోకు, దీపమున్నాయప్పుడే దిద్దుకోవలె నీళ్ళు, విలువ తెలిసి మెలుగు తెలుగు బిడ్డ. ఇక్కడ ఏంటంటే సంక్రాంతి పండుగ 3 రోజులే చేసుకుంటాం, కానీ ఇప్పుడు 4 రోజులు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు కూడా సంక్రాంతి పండుగనే మనకు. కాబట్టి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా కష్టపడ్డారు ఈరోజు సంక్రాంతి పండుగ. రాత్రి 1 నుంచి పాపం మహిళలు 1 నుంచి కష్టపడ్డారు. నేను చూస్తే ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేసారు, ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ముందుగా చాలా మంది ఈ కష్టపడ్డటువంటి వాళ్ళు, ముగ్గులు వేసినటువంటి వాళ్ళందరూ కూడా పెద్దగా చప్పట్లు కొట్టాలి. ఇందులో ప్రైజులు వస్తాయి రావు, కానీ ఇప్పుడు అందరు గెలిచినట్టే. కాకపోతే అందులో ఇంకా ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకు ఒక చిన్న ఫలితం వస్తుంది. అందరూ గెలిచినట్టు కిందకే భావించాలి. ప్రైజ్ రాలేదని ఎవరు కూడా బాధపడద్దు. ప్రైజ్ వచ్చినట్టే మీకు. ఇలా పాల్గొన్నారంటే ముందుగానే వచ్చినట్టు అందరికీ. కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాము. ఎందుకంటే సంక్రాంతి పండుగ 3 రోజులు ఆశీర్వదించి నిండు నూరేళ్లతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. 2వ రోజు సంక్రాంతి పండుగ అంటే ఇది అబ్బాయిలకు, అమ్మాలకు, చిన్న అమ్మాల అక్కలకు, చెల్లెళ్ళకు ముగ్గులు వేసుకుంటారు అన్నమాట. మగపిల్లలందరూ పతంగులు ఎక్కిస్తారు, ఆడపిల్లలందరూ ముగ్గులు వేస్తూ ఉంటారు. అమ్మ ఇంట్లో వంట చేసుకొని మంచి పిండి వంటలు చేస్తుంటుంది. నాన్ననేమో తీసుకొని వస్తుంటాడు సామాన్లు. ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ తీసుకురావాలి. ఇవన్నీ ఎవరి పని వాళ్ళకి ఉంటాయి అనమాట. లాస్ట్ రోజు నాడు కనుమ పండుగ అంటే ఇది అక్కడ మనకు ఎంతో రైతులకు కష్టపడేటువంటి ఎడ్లకు, ఆవులకు, వాటి అన్నిటి కూడా మన ఎవరైతే రైతులకు చేసుకున్నటువంటి పంటలన్నీ కూడా వాటికి పూజ చేస్తారన్నమాట. ఆవులకు, ఎడ్లకు పూజ చేసేటువంటి కనుమ పండుగ. కానీ ఇప్పుడు మీరందరూ కూడా ఈ పండుగ చేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ముగ్గుల పండుగ ఈరోజు మీరందరూ చేసుకుని ఎంతో సంతోషము. అందరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగానే అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి దయచేసి ప్రైజులు వచ్చినాయి అన్న సంతోషమే, రాకున్న సంతోషమే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రైజ్ రాలేదని మాత్రం బాధపడకండి. అది సెలెక్ట్ చేయలేదు. దయచేసి మీరు అందరూ కూడా అనుకోవాలి నేనే చేసినాం కాదు. మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి. అందరితోటి సాధ్యమైంది. 10 మంది 10-20 మంది మొత్తం 3 గల్లీలు తిరిగిండ్రు. తిరిగి దూపాయి వచ్చి ఇంటికాడ నీళ్ళు అయిపోయిండ్రు అనమాట. అంతమంది వచ్చి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఈ పెద్ద పండుగ అనేటువంటిది మనందరూ మహిళలకు జరిపించినటువంటి వాళ్ళు నాగజ్యోతి, వెంకటరమణ. వీళ్ళకోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత వీళ్ళందరినీ ఆశీర్వదించని చెప్తున్నాడు. వాళ్ళ పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళకోసారి చప్పట్లు కొట్టండి. ఈ పూజ, ఈ యొక్క ముగ్గుల పట్ల పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి పెద్ద చప్పట్లు. మరియు ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి చిన్నపిల్లలు, చిరంజీవి, చిన్నారులందరూ కూడా చక్కటి డ్యాన్స్ చేశారు. వాళ్ళకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. చాలా బాగా చేశారమ్మా మీరందరూ కూడా. ఫస్ట్ చెప్పాలనా వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేటువంటి చూడండి. ఫస్ట్ వచ్చినటువంటి మనము ఫస్ట్ నుంచి కాకుండా కింద నుంచి పోదాం. కింద నుంచి కన్సల్టేషన్ కాడికి పోదాం. ఓకేనా? ఫస్ట్
బాబానగర్లో ఫస్ట్ కాలనీ, బాబానగర్ ఓల్డ్ కాలనీలో జరిగినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఫస్ట్ కన్సోలేషన్ ప్రైజ్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా లాస్ట్ 4వ ప్రైజ్ అన్నమాట. సత్యమ్మ ఎవరు? సత్యమ్మ రా బా వచ్చినవా? వీరిని నెక్స్ట్ 2వ కన్సోలేషన్ బహుమతి, నెక్స్ట్ 3వ కన్సోలేషన్ బహుమతి గెలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సంక్రాంతి 93903831. ఇప్పుడు కన్సోలేషన్ బహుమతిని ఎవరికంటే సత్యసాయి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి కన్సోలేషన్ బహుమతి. ముందుగా 098901 వీరికి దుర్గేష్ గారు, లక్ష్మి ఓకే మీరా నెక్స్ట్ గట్టి పట్టు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఓల్డ్ బాబానగర్నే 3rd ప్రైజ్ సౌందర్య 96521936 థర్డ్ ప్రైజ్. సుజిత్ గారు సౌందర్య గారికి 3వ బహుమతి 3rd ప్రైజ్. వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ జే అన్నమ్మ 2nd ప్రైజ్ 9553344788 అన్నమ్మ గారికి 2nd ప్రైజ్. విజయ్ వీరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు బాబానగర్ 2వ దాంట్లో 3rd ప్రైజ్ స్రవంతి 9908238460 వీరికి కాపల వెంకటేశం గారు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు స్వాతి గారికి. చాలా కష్టపడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఫలితం అనేటువంటిది వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీకు, మీ దంపతులకు. ఫస్ట్, సెకండ్ ప్రైజులు అయిపోయినాయి, కన్సోలేషన్ ప్రైజులు అయిపోయినాయి. ఈ లాస్ట్కు ప్రథమ బహుమతి మాత్రమే ఉంది. ఈ ప్రథమ బహుమతి ఫస్ట్
చూస్తురా ఎదురు చూస్తురా. ఫస్ట్ ప్రైజ్ బాబానగర్, ఓల్డ్ బాబానగర్ లో ఏ అర్చన చప్పట్లు కట్టండి, వాళ్ళు రావాలి. ఏ అర్చన ఏడింది? అర్చన వీరికి విజయలక్ష్మి గారు వచ్చి బహుమతి అందజేస్తారు. ముగ్గురునా? ఫస్ట్ ప్రైజ్ ఏ అర్చన. ఒకసారి ఇచ్చేసేయండి, మళ్ళీ అందరితో గ్రూప్ పడుతుంది. అందరికి ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ నిలబడండి అక్కడ, నిలబడండి. ఫస్ట్ ప్రైజ్ బాబానగర్ 2వ కాలనీలో కే అరుణ. ఫస్ట్ ప్రైజ్ కే అరుణ. కే అరుణ అమ్మ మీరు రండి. అరుణ వచ్చిందా? చాలా కష్టపడ్డారు, మీరు కూడా కష్టపడ్డటువంటి వాళ్ళు. కే అరుణ 9849307452 వస్తుంది. సెకండ్ కాలనీ బాబానగర్ సెకండ్ కాలనీలో డి అర్చన 8978649398 అర్చన. ఫస్ట్ అరుణ అంటే అర్చన వచ్చినట్టుంది. ఓకే, వీళ్ళు చప్పట్లతో ఒకసారి కొట్టాలి. చాలా కష్టపడ్డారు వీళ్ళు. 1 గంట రాత్రి నుంచి ఈ బహుమతి మొగ్గులేసి చాలా కష్టపడ్డారు. రాలేదని ఫీల్ అయినా వచ్చేసి మళ్ళీ వచ్చిన అయ్యో నేను నన్ను పిలవకపోయినా చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డారు. అండ్ లాస్ట్ వన్ సత్యసాయి కాలనీ లోపల లాస్ట్ వన్ సిహెచ్ మానస. రైట్, వీళ్ళు ముగ్గురు కూడా ప్రథమ బహుమతులు. బాబానగర్, ఓల్డ్ బాబానగర్, న్యూ బాబానగర్ అండ్ సత్యసాయి కాలనీలో ప్రథమ బహుమతులు గెలుచుకున్నటువంటి ముగ్గురు కూడా మానస, అరుణ, అర్చన. అందరు మహిళలు రావాలమ్మా, మీరు అక్కడ ఉన్నటువంటి మహిళలు, సత్యసాయి కాలనీలో మహిళలు అందరు రావాలి. మానస ఇప్పుడు సన్మాన గ్రహీతలు అందరూ కూడా రావాలని మనవి. సన్మాన గ్రహీతలు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం భోగైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలతో బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే. శుభాశిస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇంకోటి నిలబడు